మనల్ని ఇలాగ ఎదగనివ్వడం. దేవుడు తోటమాలి నాటిన తర్వాత, మొక్క నాటిన తర్వాత ఆ నేల మీద ఒకే రీతిగా ఒకే తిన్నంగా ఎదుగుపడేట్లుగా చేయడం మాట. ఏం చేస్తాడు? త్రుంచి వేస్తాడు. త్రుంచడమే మనకి ఆశీర్వాదకరం. ఏంటండి? త్రుంచడమే మనకి ఆశీర్వాదకరం. మనం ఒకే రకమైనటువంటి ఆలోచన పెట్టుకుని మనం దేవుని దగ్గర ఉన్నామంటే కనుక దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే త్రుంచుతూ ఉంటాడు. ఏం చేస్తూ ఉంటాడు? త్రుంచుతూ ఉంటాడు. ఎందుకనంటే మనం మళ్ళీ చిగురించాలి ఇంకో పక్క నుంచి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం మళ్ళీ ఇంకో పక్క నుంచి చిగురించాలి. ఇంకో పక్క నుంచి ఎప్పుడు చిగురించగలుగుతా ఉన్నాం? మళ్ళీని ఈ మొక్క త్రుంచిన తర్వాత మాత్రమే ఇంకో పక్క నుంచి చిగురించగలుగుతా ఉన్నది. అవునా కాదు? త్రుంచక ముందు అలా జోలాగా ఎదిగిపోతూ ఉంటుంది. గాలిస్తే ఆ పక్కనే ఇరిగిపోతుంది.